అందరికీ శుభోదయం అండి. ఉదయకాలమే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మీలో క్రమము తప్పకుండా ప్రతిరోజు వాక్యమును ప్రార్థన వింటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎప్పుడో వీలైతే వింటున్నారు, లేకపోతే లేదు. మీ అందరికీ దేవుని యొక్క మాటలు అందించాలని నా యొక్క ఆశ. కనుక ఒక్క 5 నిమిషాలు లోపులో ఉంటున్నాయి మాటలు. కనుక మీ సమయాన్ని 5 నిమిషాలు కూడా మీరు వెచ్చించలేరా? కనుక గమనించి ప్రతి ఒక్కరూ ఉదయమే మీ కొరకు సిద్ధపరచబడిన వాక్యమును లేదా ఆ దేవుని మాటలను వింటారని ఆశిస్తూ ఉన్నాను. అలాగనే నిన్నటి దినాన్ని లైక్ చేయమని చెప్పినప్పుడు రోజు వచ్చినటువంటి లైక్స్ కంటే ఎక్కువ వచ్చాయి. కనుక నిన్నటి దినాన్న మాటలు కొంతమంది క్రొత్తవారు వినడానికి అవకాశం కుదిరింది. అనుదినము కూడా లైక్ చేసినప్పుడు, వింటున్న వారందరూ కూడా లైక్ చేసినప్పుడు ఈ యొక్క వీడియో అనేక మందికి వెళుతుంది. వారు కూడా వాక్యమును ప్రార్థనను విని ఆశీర్వదింపబడతారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులను వర్ధిల్లింపజేసే దేవుడు. వర్ధిల్లు అని ఆశీర్వదిస్తారు, చాలామంది దీవిస్తారు, నువ్వు వర్ధిల్లాలి అని. దేవుడు యథార్థవంతులను వర్ధిల్లింపజేస్తారట. మరలా చదువుతున్నాను వాక్యము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. మనం యథార్థంగా ఉండడానికి ఇష్టపడాలి. యథార్థత అంటే మీకు తెలుసు. యథార్థంగా ఉంటే దేవునికి చాలా ఇష్టం అండి. చాలా సందర్భాల్లో యథార్థవంతుల కోసము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యోబు గారిని గురించి దేవాది దేవుడు సాక్ష్యమిస్తూ యథార్థ వర్తనుడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సాక్ష్యం అండి. యోబు గారిని గూర్చి దేవుడు యథార్థవర్తనుడు అంటున్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో యథార్థవంతులను వర్ధిల్లింపజేస్తాడంట ఆయన. నీ మాటలో యథార్థత ఉండాలి, నీ చూపులో యథార్థత ఉండాలి, నీ యొక్క బిహేవింగ్, నీ ప్రవర్తన అంతట్లో కూడా మనల్ని ఎవరూ చూడకపోవచ్చు. మనుషులు పై రూపాన్నే చూస్తారు కదండి, కానీ దేవునికి హృదయం స్పష్టంగా తెలుసు. ఎంత యథార్థంగా ఉంటున్నామో మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు. మనం మనుషులను మెప్పించటం కాదు, దేవుణ్ణి మెప్పించాలి. కనుక ఆయనకు భయపడి మన యథార్థతను వదలకూడదు. ఎప్పటికీ కూడా ఏ పరిస్థితులు మనకు ఎదురైనా మన యథార్థతను మనం కాపాడుకునేటువంటి స్థితిలో ఉండగలగాలి. కనుక యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక మనం అందరము యథార్థ ప్రవర్తన కలిగి ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారు. ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యథార్థవంతులను వర్ధిల్లింపజేసే దేవుడవు కనుక ఆ యథార్థత మేము కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణములకు తోడుగా ఉండండి. వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. వారి యొక్క అవసరములన్నిటినీ కూడా తీర్చి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేసి, వారు కష్టపడుతూ ఉంటుండగా, అలసిపోతూ ఉంటుండగా ఆ అలసట వారి దేహముల నుండి తీసివేసి ఈరోజు వారు పని చేసుకుంటూ ఉంటుండగా చక్కటి బలముతో వారు పని చేయడానికి మీ శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, మరి ఈరోజు తండ్రి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.